నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? ఉన్న లక్ష్మే. ఏ ఊరన్నా? ఓబులేసినపల్లి. దుర్గి మండలం కదన్నా, దుర్గి మండలం. పల్నాడు జిల్లా. అవును. అన్న, ఈ జననీ కంపెనీ వాళ్ళది 3 పత్తిత్తనం వేసావుగా, అవును. ఎలా ఉందన్న నీకు? బాగుంది. బాగుందా? ఏమి నచ్చింది విత్తనంలో? విత్తనాలతో పోల్చుకుంటే కాపైనా బెట్టకైనా తెగుళ్ళకైనా బాగా తట్టుకుంటది, బాగా కాసిద్ది. కాపు ఎలా ఉంది? బాగా చెక్కదనంగా ఉంది, సైజు బాగుంది, పగలడం అయినా అంతా బాగుంది. అదే దిగుబడి కూడా బాగానే ఉంది అన్న. ఇప్పుడు ఉన్న కాపు వరకు ఎన్ని ఎకరాలు వేసారన్న మీరు విత్తనం? మేము 30 దాకా వేసాం. పత్తిత్తనాలు పత్తి మామూలు 30 ఎకరాలు వేసారు. ఈ విత్తనం 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేసారు. ఇప్పుడు ఉన్న కాపు వరకు ఎన్ని క్వింటాలు అయింది అనుకుంటున్నారు అన్న ఎకరానికి యావరేజ్గా? ఎకరానికి 10 పైన అయింది. 10 పైన అయింది అన్న. ఈ కంపెనీ వాళ్ళది వెరైటీలు ఏమన్నా వేసారు మీరు? సర్కార్ వేసారా? ఎట్లా ఉందన్నది? బ్రహ్మాండంగా ఉంది. అది లాస్ట్ ఇయర్ వేసారా, ఈ సంవత్సరం వేసారా? లాస్ట్ ఇయర్ వేసాం. లాస్ట్ అది ఎంత కాడికి వచ్చింది? ఎకరం 15 వచ్చింది. 15 పైన వచ్చింది. వేసుకోదగ్గ విత్తనం అది కూడా. నెంబర్ 1 వాళ్ళదే ఆకాష్ కూడా ఉందన్న, అది కూడా బాగుంటుంది. మొత్తం 3 వెరైటీలు, ఆకాష్, సర్కారు, 555 అన్న. ఇంకా దీని గురించి ఏమన్నా రైతు సోదరులకు మీ తరపు నుంచి ఏమైనా చెప్పగలుగుతారా? ఆ తరపు నుంచి మిగతా విత్తనాలతో పోల్చుకుంటే ఇది విత్తనం మంచిదే. కాయ సైజ్ అయినా, పగలడం అయినా కానీ, అన్నిటికీ తెగుళ్ళకి తట్టుకోవడం అయినా కానీ బాగుంది. కాయ పగలడానికి పత్తి కూడా బాగా గొప్ప సైజు బాగుంది, తెల్లగా ఉంది. పుచ్చు కూడా తక్కువే. తల కూడా కొట్టినట్టున్నారు కన్నా? తల కూడా కొట్టాను. ఈ పై కాపు కూడా, ఇదిగో పై కాపు కూడా దిగిందన్న ఆల్రెడీ. కాపు బాగా వచ్చింది. అవునన్న. రైతు సోదరులందరూ కూడా వేసుకోదగ్గ విత్తనం. వేసుకోదగ్గ విత్తనం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.